ఓం నమ శివాయ నమ. శ్రీ మనాతే నమ. ఓం కొండదేవతాయ నమ. జై సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన పనులు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తాయి, ఎలా నడవబోతున్నాయి అనేది చెప్పబోతున్నాం. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వాళ్ళకి చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఎందువల్ల అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి చెడమ తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి చిన్న చిన్న ఉద్యోగం చేసే వాళ్ళకి ఆ భగవంతుడు దయ వల్ల ఏదో అంత అన్నం దొరుకుతుంటుంది. మరి ఎందువల్ల స్వామి అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. మరి భగవంతుడు అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా పెడుతుంటాడు. కోటేశ్వరుడు కూడా బిచ్చిగాడు అవుతాడు, బిచ్చిగాడు కూడా కుబేరుడు అవుతాడు. అలాంటి టయాన్ని అనేది భగవంతుడు సృష్టించుతాడు. అది మనం సృష్టించేది కాదు. భగవంతుడు అనేది ఏదో ఒక రూపంలో వాడు చేసిన మంచి పనులు పట్టి, వాడు చేసిన సాకారము ధర్మము పట్టి దాన్ని గ్రహించి వాడు చేయాల్సిన భక్తిని బట్టి ఆ సాకారం అనేది చేస్తాడు. మరి కొంతమందికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొన్ని చేయాల్సిన ధర్మాలు టయానికి చేయకోకుండా కొంత అధికారంతో మనకి అధికారం మన దగ్గర ఉంది అని కొంత వాళ్ళ విశ్వరూపం చూపించి కొంతమంది జనాలను ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ఇబ్బంది పెట్టే వాళ్ళకి భగవంతుడు అనేది ఏదో ఒక రూపంలో చూపిస్తుంటాడు. అందువల్ల మనం చేయాల్సిన విధానం ఏంటంటే మనకున్న ధర్మాన్ని మనం పాటించాలి. మన ధర్మాన్ని మనం పాటించిన తర్వాత అది యత్నమో ప్రయత్నమో అన్నాడు. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం మనం చేయకోకుండా ఈ 4 గోళ్ల మధ్యలో కూర్చొని నాకు అది కావాలి, ఇది కావాలి, అది రావాలి, ఇది రావాలంటే ఏది రాదు. కాబట్టి మీ ప్రయత్నం అనేది మీరు చేస్తేనే తప్పకుండా ఆ భగవంతుడు దయ వలన మీకు అన్ని విజయం జరుగుతుంది. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీ తల్లికి ఆరోగ్య విశేషంలో కొంతవరకు చాలా వరకు జాగ్రత్త పడాలి. మరి పెండింగ్ అయిన కొన్ని పనులు ఈ నెలలో మీకు విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వచ్చేస్తున్నాయి. మరి శత్రువులతో విజయం, మీరు ఏ విషయంలో అయినా కానీ కోర్టు సమస్యలైనా కానీ మీ శత్రువులతోని మీకు విజయం అనేది రాబోతుంది. మరి ఉద్యోగ విశేషాలు కూడా మీకు మంచి విధానంగా ఉన్నాయి, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మరి విదేశాల ప్రయాణాలు అతి వేగంగా రాబోతున్నాయి, దాంట్లో వరికి మీరు కొంచెం జాగ్రత్తలు పడాలి. మరి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, మీకు అధిక ఖర్చుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి రైతులకి, మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. కొత్త అవకాశాలు, కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది రాబోతుంది. మరి మీ పేరు ఒక గుర్తింపులోకి రావాల్సిన టైం అనేది వచ్చింది. మరి ఒక స్త్రీ నుంచి మీ అదృష్ట యోగం అనేది పట్టబోతుంది. అది ఊహించని అదృష్టము. భూమిలో బంగారం దొరికే అదృష్టం కూడా మీ జాతక యోగంలో ఉంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పని అయినా కానీ మీ విషయాలని ఎవరికీ పబ్లిసిటీ చేయొద్దు. రేపు చేసే పని ఈరోజు ఎవరికీ చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికీ చెప్పొద్దు. కాబట్టి మీ మీద ఉండాల్సిన నరఘోష వలన మళ్ళీ జాతక యోగంలో చూసుకుంటే మీకు 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. మరి ఈ 3 గ్రహాలు ఎందువల్ల ఘోషిస్తున్నాయి, దానివల్ల ఏమిటి అనేది మీ సందేహం మీకు తెలియాలంటే మమ్మల్ని సంప్రదించినట్టుగైతే ఆ యోగాన్ని బట్టి మీ జాతక చక్రం వేసేసి మేము చూసి చెప్పగలుగుతాము. మరి ముఖ్యంగా దైవ అనుగ్రహం కూడా మీకు కావాల్సిందే. కాబట్టి
మీకు తెలిసిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళతో మీరు చేసే పార్ట్నర్షిప్ కానీ, మీ పర్సనల్ విషయాలు కానీ వాళ్ళకి మీరు పబ్లిక్ చేసిన దాని వలన మిమ్మల్ని సులకనగా చూస్తారు. కాబట్టి మీ వీక్నెస్ పాయింట్ని వాళ్ళకి చెప్పొద్దు. దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు చేయాల్సిన విధానంలో కూడా ఆరోగ్య సమస్యలో కూడా చూసుకుంటే చాలా వరకు కొన్ని టయాలలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఆ ఆరోగ్య విధానాన్ని కూడా మీరు కాపాడుకోవాలనుకుంటే మీరు 1 గంట పాటు యోగా చేయాలి. మీరు కొంచెం వాకింగ్ చేయాల్సిందే. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేసి గణపతి ఆరాధన చదవాలి. కాబట్టి ఆ గణపతి ఆరాధన చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసి తప్పకుండా మీకు ఆరోగ్యము, మనశ్శాంతి, మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా ఉండాలి అంటే ఆ భగవంతుడిని మీరు పూజించి, మీకు లేని వాళ్ళకి, కూలి పనులు చేసే వాళ్ళకి మీ చేతుకుంట వస్త్రాలు కానీ, ఆహారం కానీ, భోజనం కానీ వాళ్ళకి మీరు అందజేయండి. వాళ్ళకి కానీ మీరు ఆ ఆహారం కానీ, వస్తువులు కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి మీరు అందజేశారనుకోండి, భగవంతుడు అనేది వాళ్ళు అనుకుంటారు, మాకు భగవంతుడు దేవుడు మాదిరిగా వచ్చి మమ్మల్ని కాపాడాడు కాబట్టి ఆయన కుటుంబం బాగుండాలి అనుకుంటారు. కాబట్టి 10 మందిలో 10 రాళ్ళేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది. అందువల్ల ఏ కార్యక్రమైనా ఏది చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు ముందుకు పోయినట్టుగైతే మీ జీవితానికి, మీ యోగానికి, మీ నక్షత్రాన్ని బట్టి, యోగాన్ని బట్టి మీకు అన్ని విజయాలు జరుగుతాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా మీరు ఆలోచించి అడుగేయండి. మీకు ఎలాంటి సందేహం కానీ, ఎలాంటి డౌట్ కానీ ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ సమస్యని బట్టి, ఏ సమస్య ఉంది మీకు, ఇంట్లో ఏముంది, ఒంట్లో ఏముంది, చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది అని మొత్తం చూసి జాతక గణితం వేసి గవ్వలేసి అని మేము తమలపాకులో పూజా బలాన్ని పెట్టి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.